ప్లాస్టిక్ వస్తువుల వల్ల ఏమైనా నష్టాలు ఉన్నాయని మిత్రులు అడుగుతున్నారు. అన్ఫార్చునేట్లీ మనం మంచినీళ్ళు తాగాలనుకుంటే ప్లాస్టిక్ బాటిలే ఉంటుంది. లేదా మనం జొమాటోకి ఆర్డర్ ఇస్తే వాడు ప్లాస్టిక్ కంటైనర్లోనే ఫుడ్ సప్లై చేస్తాడు. ఇంట్లో స్నానం చేద్దామని వెళ్ళేసరికి ఒక ప్లాస్టిక్ బకెట్ ఉంటుంది. నోట్లో బ్రష్ చేసుకుందాం అనుకుంటే ఆ ప్లాస్టిక్ బ్రషే ఉంటుంది. అసలు ప్లాస్టిక్ను తాకకుండా జీవితం ఒక 5 నిమిషాలు కూడా గడిచే అవకాశాలు లేవు ఇప్పుడు ఈ కాలంలో. సో ప్లాస్టిక్ వాడకం వల్ల చాలా నష్టాలు ఉన్నాయి. ఎస్పెషల్లీ ఎవరికైతే అమ్మాయిలకు పిల్లలు పుట్టరో, లేదా వాళ్ళకి ఏఎంహెచ్ అంటారు, యాంటీ మలేరియన్ హార్మోన్, ఇది తక్కువ ఉంటుందో వాళ్ళు కంపల్సరీగా కనీసం ప్లాస్టిక్ బాటిల్స్లో ఉన్న నీళ్లు తాగడం మానేసినా వాళ్ళకు ఏఎంహెచ్ లెవెల్స్ పెరుగుతాయి. ఏఎంహెచ్ లెవెల్స్ పెరగాలంటే చిన్నపాటి ఎక్సర్సైజ్ చేయండి. ప్లాస్టిక్ వస్తువులను టోటల్గా నిషేధించండి. ఎస్పెషల్లీ ప్లాస్టిక్ పాత్రలలో వంట చేయడం. ఈ మధ్యకాలంలో నాన్ స్టిక్కీ కుకింగ్ వేర్ అని ఒక కొత్త పద్ధతి వచ్చింది. వాడు ఒక కెమికల్ను దానికి కుకింగ్ వేర్లో పూసి అమ్ముతాడు. వాడు ఏంటంటే ఇది స్టిక్ కావు అంటాడు, కానీ మైన్యూట్ లెవెల్స్ దాంట్లో కూడా వస్తాయి. ఈవెన్ మనం వాడుకునే రిన్ సోప్ లాంటి సోపుల వల్ల కూడా ప్లేట్లు కడిగినప్పుడు ఆ విమ్ సోప్ ఏదో ఉంటుంది, అది మైన్యూట్ అమౌంట్స్లో ఉండేసి అది బాడీలోకి వెళ్ళినప్పుడు క్యాన్సర్ వస్తుందట. కనుక క్యాన్సర్ రాకుండా ఉండాలంటే ప్లాస్టిక్ను టోటల్గా నిషేధించండి. పాలు కూడా మనకు దురదృష్టవశాత్తు ప్లాస్టిక్ సంచుల్లోనే వస్తున్నాయి. ఎటు చూసినా ప్లాస్టికే. దురదృష్టవశాత్తు అమ్మాయిలకి వాడుకునే బ్రాసరీస్ కూడా కొన్ని బ్రాలు కూడా అవి ప్లాస్టిక్ వస్తున్నాయి. అలా ప్లాస్టిక్ బ్రాలు వాడినప్పుడు వాళ్ళకు బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. కాటన్ సింపుల్ బ్రాస్ వేసుకోండి. అది కూడా నైట్ టైంలో వేసుకోకండి. ఆ స్కిన్కు కూడా కొంచెం ఎయిర్, దాని బ్రీతింగ్ ఉంటుంది. కనుక నైట్ టైంలో బ్రా లేకుండా పడుకోండి. అబ్బాయిలు అండర్వేర్ లేకుండా పడుకోండి. కేవలం లుంగియో లేకుంటే పైజామానో వేసుకోండి. కనుక ఈ అండర్వేర్ వాడడం అనేది తగ్గించుకోండి. అండర్ డ్రెస్సులు తగ్గించుకోండి. ఎస్పెషల్లీ ఇప్పుడు సమ్మర్ కూడా స్టార్ట్ అయింది కనుక ప్లాస్టిక్ వస్తువులను టోటల్గా అవాయిడ్ చేయండి. ప్లాస్టిక్ గుడ్డల్ని, ప్లాస్టిక్ వస్తువుల్ని అవాయిడ్ చేసుకోండి.